కేంద్రం ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉషా మేరా కమిషన్ వేసింది. ఇక దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ ఉన్నప్పటికీ పరిష్కారం నోచుకోలేదు. ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్రాలకే అధికారాలు కట్టబెడుతూ తీర్పు వెలువరించింది. ఆ నేపథ్యంలో తీర్పు వచ్చిన కొన్ని గంటలకే అసెంబ్లీలో దాని తీర్మానాన్ని స్వాగతిస్తూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం, ఆ తర్వాత చకచక మరి కమిషన్ వేయటం, కమిషన్ నివేదిక ఆధారంగా కేబినెట్లో ఆమోదం, చివరికి అది ఇవాళ మరి బిల్లు పాస్ అయింది. అది గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్రపతికి, ఇక తర్వాత కేంద్రం దాని మీద రాష్ట్రపతి ఆమోదంతో అది అమల్లోకి రావటం, ఇవన్నీ జరగాల్సిన చకచక చట్టం అమలు కావడానికి కావాల్సిన మార్గం సుగమైంది. ఇక దీంతో తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటిగా వర్గీకరణని చేసి ఆ బిల్లుకి ఆమోదం పొందినటువంటి రాష్ట్రంగా భారతదేశంలో చరిత్రలోకి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చరిత్ర ఎక్కబోతుంది. దీని మీద ఇవాళ మన సబ్జెక్టులోకి వెళ్ళడానికి ముందు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఎస్సీ వర్గీకరణ ఇది దశాబ్దాల కళ. ఎస్సీల్లో ఉన్న అణగారిన వర్గాలకు మేలు చేసేలా రిజర్వేషన్లలో కోటా కల్పించాలన్న డిమాండ్పై చాలా పోరాటాలు జరిగాయి. తాజాగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పుతో ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమమైంది. దీంతో కోటా వర్గీకరణ ఎలా చేయాలన్న విషయంపై తెలంగాణలో జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. 59 కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని తెలంగాణ కేబినెట్ ఆమోదించి అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టింది. దీనిపై ఏకగ్రీవంగా ఆమోదముద్ర పడింది. దీంతో దేశంలోని ఎస్సీ వర్గీకరణపై చారిత్రక అడుగు పడినట్లయింది. సామాజిక న్యాయం ఎజెండాగా తెలంగాణలో వరుసగా కీలక నిర్ణయాలు కొనసాగుతున్నాయి. నిన్నటికి నిన్న బీసీలకు స్థానిక సంస్థల్లో 42% కోటా, అలాగే విద్యా ఉద్యోగాల్లో 42% కోటా కోసం 2 బిల్లులు ప్రవేశపెట్టగా ఆమోదముద్ర పడింది. తాజాగా ఎస్సీ వర్గీకరణ బిల్కు మోక్షం లభించింది. దీంతో వర్గీకరణ అమలుపై ప్రభుత్వం జీవోలు ఇవ్వటమే తరువాయిగా మారింది. జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ సిఫారసు చేసిన ప్రకారమే 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కమిషన్ సిఫారసులతో పాటు ఎంపీరికల్ డేటాను పరిగణలోకి తీసుకుని న్యాయపర చిక్కులు రాకుండా ఉండేలా బిల్ను సభ ముందు టేబుల్ చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎస్సీ వర్గీకరణను ఏబీసీడీ కేటగిరీలుగా చేసే అవకాశం లేదని కమిషన్ తేల్చింది. అదే సమయంలో 2 గ్రూపులుగా వర్గీకరించాలనే ప్రతిపాదన కూడా తెరపైకొచ్చింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని కులాలను 2 గ్రూపులుగా విభజించడంపై స్టడీ చేశారు. అయితే అలా చేయటం వల్ల అసమానతలను బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని గుర్తించారు. దీంతో కమిషన్ సిఫారసుల ప్రకారం 3 గ్రూపులకే మొగ్గు చూపిన సర్కార్ న్యాయ సలహా సైతం తీసుకుని బిల్ను క్లియర్ చేసింది. అమరుల ఆశయాలను, దశాబ్దాల మాదిగల ఆకాంక్షను సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని, వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 6 నెలల్లోనే వర్గీకరణ చట్టం చేసుకుంటున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్, రేవంత్ రెడ్డి కమిట్మెంట్ అన్నారు. అధ్యక్ష, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. కులాల మార్పు అనేది ఈ వర్గం ఆ వర్గం అనేది కమిషన్ డిసైడ్ చేసింది. The decision was based on empirical data. And the entire commission report is based on the essence of Supreme Court judgment. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఎవరు కోర్టుకు పోయినా మేము నిలదొక్కోవాలి. అందుగురించి ఏ ఒక్క జాగాల 100% ఒక్క పదమే కానీ ఒక పర్సెంటేజ్ కానీ వేరియేషన్ లేకుండా 100% యాజ్ ఇట్ ఈస్గా రిపోర్ట్ని ఈ సభకు సబ్మిట్ చేయడం జరిగింది. అధ్యక్ష, వర్గీకరణ చట్టంతో 4 దశాబ్దాల కలకు శుభం కార్డు పడిందని, అయితే ఈ వర్గీకరణలో ఇంకా కొన్ని ఉపకులాలు అసంతృప్తిలో ఉన్నాయన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. అదే సమయంలో వర్గీకరణతో వారి సమస్యలన్నీ పరిష్కారం కావన్నారు. నేను మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేసేది ఏంటంటే, సహజంగా 100% ఎప్పుడు కూడా సంతృప్తి జరగదు. కానీ ఇది ఒక పెద్ద ముందడుగు. ఈ వర్గీకరణ అనేది ఒక పెద్ద ముందడుగు. దీన్ని ముందు ఆమోదం తెలియజేసుకుని రానున్న రోజుల్లో కష్టాలు నష్టాలు ఏమన్నా వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇంకేదైనా సమస్యలు వచ్చినా గ్రాడ్యువల్గా ఒక అనుభవం తర్వాత వాటిని ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఇది
సజావుగా ఉంటుందనేది నా అభిప్రాయం. ఈ వర్గీకరణతో ఎవరికీ అన్యాయం జరగబోదని, మేలు జరిగేలా కార్యాచరణ తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పారదర్శకత పాటిస్తామని, అందరినీ కలుపుకుని వెళతామని, అందరి అభిప్రాయాల ప్రకారం వెళతామన్నారు. ఈరోజు నేను ఈ జాతులకు నేను మాట ఇస్తున్నా, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. గతంలో ఏదైనా అన్యాయం జరిగినా కూడా దాన్ని సరిదిద్ది భవిష్యత్తులో మీకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యాచరణను తీసుకుంటుంది. అమలు చేసే విధానంలో కూడా పారదర్శకత పాటిస్తాము. ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కలుపుకొని ఇట్లాంటి విషయాలలో భేషజాలకు పోకుండా అందరినీ సంప్రదించి అందరి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లే విధానాన్ని మా ప్రభుత్వము అవలంబిస్తుంది. తెలంగాణలో ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని, రాష్ట్రంలో శాస్త్రీయ కులగణన ద్వారా ఓబీసీ కమ్యూనిటీ అస్సలు లెక్కలు తేలాయని, వాటికి ఆమోదముద్ర కూడా పడిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇది సామాజిక న్యాయం వైపు విప్లవాత్మక అడుగు అని అన్నారు. తెలంగాణ మార్గాన్ని చూపింది. ఇది యావత్ దేశానికి అవసరమన్నారు రాహుల్. ఇక ఇదే అంశంపై